నమస్కారం వార్తల్లోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం ప్రత్యేకంగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీటీడీ పాలక మండలికి ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్న బీసీ నాయకులు రాష్ట్ర గాండ్ల సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం పడమలపేట మండలంలో బడా నాయకుల ఆదేశాలతో ధనదాహంతో పేదలను ఇబ్బంది పెడుతున్న ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ లైన్ మ్యాన్ అధికారులపైన తగు చర్యలు తీసుకుని బాధితులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు ఆంధ్రుల ఆత్మ గౌరవం ఏమైంది చంద్రబాబు పాలన ఇలానే ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉండదు హెచ్చరించిన మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి చింతామోహన్ వార్తల్లోని వివరాలు శ్రీవారిపై భక్తిభావంతో ప్రసాదాల నాణ్యత పెంచుతూ తిరుపతి స్థానికులకు ప్రత్యేక దర్శనం కల్పిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అలాగే టీటీడీ పాలక మండలికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని బీసీ నాయకులు రాష్ట్ర గాండ్ల సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం అన్నారు. గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చేయలేని పని ఎన్నోసార్లు వినతి పత్రాలు అందించినా ఫలితం లేకపోయిందని నేడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు హర్షణీయమని తెలిపారు. అందులోనూ ప్రత్యేకంగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించినందుకు బీసీ కులాల నాయకులు అందరూ హర్షం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. తిరుపతికి రోజుకి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చిపోతున్నారని విమానాలలో రైళ్లలో బస్సుల్లో సొంత వాహనాల్లో భక్తులు వచ్చిపోతున్నారని అన్నారు. భగవంతుని దర్శించుకునే విషయంలో అలాగే వస్తువుల విషయంలో కానీ భక్తులకు మెరుగైన సేవలు అందించాలని నిర్ణయాలు తీసుకున్న పాలక మండలికి స్థానికులు కృతజ్ఞతలతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా భక్తులను గౌరవంతో పలకరిస్తూ తిరుపతి ప్రతిష్టను పెంచాలని కోరారు. తిరుపతిలోని 5 గుళ్లకే పరిమితమైన స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం మరలా కలిగించినందుకు మనవంతు సాయంగా భక్తితో వ్యవహరిద్దామని బీసీ కుల సంఘాల నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు జగన్నాథంతో పాటు వన్య క్షత్రియ నాయకులు కొండా రామారావు, ముదిరాజ్ నాయకులు జ్ఞానశేఖర్, సాలివాహన నాయకులు జ్యోతికుమార్, చంద్రమోహన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి మంగళవారం కూడా తిరుమల దేవస్థానంలో స్థానికులందరూ కూడా ఒకరోజు దర్శనానికి వెళ్ళేదానికి మనకు అవకాశం ఇచ్చేదానికి ముఖ్యంగా కమిటీకి అదే పాలక మండలి వర్గానికి చంద్రబాబు గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏమంటే స్థానికులు అనేవాళ్ళు కూడా ఈరోజు గోవిందరాజస్వామి గుడి అయితేనేమి, కపిల తీర్థం అయితేనేమి, పద్మావతి అమ్మవారి టెంపుల్ అయితేనేమి మేమందరూ దీనికే అంకితం అయిపోయినామని చెప్పుకుంటున్నారు. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులుగా ఉన్నటువంటి వార్డు ప్రెసిడెంట్లు అయితేనేమి, అదేవిధంగా సెక్టర్ ప్రెసిడెంట్లు అయితేనేమి మమ్మల్ని నమ్ముకొని వార్డులోకి వెళ్ళినప్పుడు చాలామంది అడిగేవాళ్ళు మాకందరికీ దర్శనాన్ని కల్పిస్తే బాగుందని. ఎలక్షన్ అప్పుడు అయితేనేమి సభ్యత్వాల నమోదు కార్యక్రమానికి పబ్లిక్లో ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు మేమందరూ వార్డు ప్రెసిడెంట్లుగా మమ్మల్ని అందరూ కూడా అడిగారు తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులు. అదేవిధంగా ఆ స్థానికుల కోరిక అందరికీ అదేవిధంగా మనం అందరూ కూడా ఏదో ఒక రోజు పండగ చేసుకుంటే అంత ఆనందపడతాము. వచ్చే మంగళవారం ఎప్పుడు వస్తుంది ఆ రోజు మనం అందరూ స్థానికులందరూ కూడా కలిసి ఆ రోజు చక్కగా మనం అందరూ కూడా దర్శనానికి పోవచ్చు. ఎవరు లెటర్ ప్యాడ్ మీద ఎవరు మనం సిఫార్సులపైన ఆధారపడకుండా ఉండాలంటే ఈరోజు ఆ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతిలో ఈ భగవంతుడి సన్నిధిలో మేము జన్మించిన దానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా కోటీశ్వరులైనా బీదవాళ్ళైనా ప్రతి ఒక్క స్థానికుడు పార్టీలకు అతీతంగా ఎవరైనా సరే భగవంతుడి దగ్గర అందరూ ఒకే నిదానం పైన అందరికీ అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వ నాయకులకు అదేవిధంగా ధర్మ ప్రచార పరిషత్ ఉన్నటువంటి ధర్మంగా నడుచుకుంటున్నటువంటి టీటీ పాలక మండలి సభ్యులందరూ కూడా మా బీసీ కులాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ సీఎం జగన్ పుట్టకముందు నారావారిపల్లిలో తమ నేత సీఎం చంద్రబాబు విషయంలో అబద్ధపు విషయాలను సృష్టించి విమర్శించడం మానుకోవాలని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు జగన్ పై మండిపడ్డారు. ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా ముందు నాయకులు కృష్ణ యాదవ్, ఆర్పీ శ్రీనివాస్, తోట వాసుదేవ్, లోకేష్, రంజిత్, సంతోష్, బాబీ తదితరులతో కలిసి రవినాయుడు జగన్ పై మండిపడ్డారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ జగన్ ఇంట్లోని కుటుంబం విషయం తదితర రాష్ట్రంలోని వ్యవహారాల వెనుక చంద్రబాబు హస్తముందని ప్రస్తావించడం సిగ్గుచేటని రవినాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాగే జగన్ వ్యవహరిస్తే తాము రోడ్లపైకి వచ్చి జగన్ జాతకాలను బయట పెడతామని హెచ్చరించారు. అమ్మన్నమ్మ చనిపోయినప్పుడు ఆయన దగ్గరుండి చేసిన కార్యక్రమాలు, ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉన్నాం, దగ్గరుండి మళ్ళీ పాలుపోసి ఆ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా ఏమి జరగాలో, తల్లిదండ్రులకి ఏమి జరగాలో ఎక్కడున్న మా పద్ధతుల ప్రకారం దాన్ని నిర్వర్తించడం జరిగింది. అదే అమ్మన్నమ్మ గారు నాకు అత్యంత గురించి నాకు పూర్తిగా తెలుసు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళినా భువనేశ్వరమ్మ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, రామ్మూర్తి నాయుడు గారు కూడా, చెన్నైలో రామ్మూర్తి నాయుడు గారు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని 2 రోజులు పెట్టుకుందాం తీసుకెళ్తే, నాకు ఈ ఏసీ పట్టదు, నేను పల్లెటూరులో ఉన్నాను, అక్కడ నేను నారావరపల్లిలో ఉంటే నాకు ఇష్టం, తిరుపతిలో ఉంటేనే నాకు ఇష్టం అని చెప్పి ఆమె ఎప్పుడు కూడా 2 రోజులు 3 రోజులు ఎంత బలంతం పెట్టినా ఉండే ఆమె కాదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, మా అవ్వ గురించి ఎప్పుడు ఉండే కాదు. ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళతో ఎప్పుడు పొలం పనుల గురించి మాట్లాడాము. ఒక పద్ధతి ప్రకారం నా కొడుకు ముఖ్యమంత్రి అయినా, నా ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. నాకంటూ నా ఊర్లో నేను ఉండాలి. ఆమెకి టౌన్ వాతావరణం పట్టదు. ఇప్పుడు ఆమె ఆ పద్ధతిలో ఉండింది. ఖర్జూర నాయుడు గారు ఇప్పుడు అదే ఆలోచనతో ఉన్నారు. నా చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా నీ కుటుంబంలో దర్పం ప్రదర్శిస్తారు, మా కుటుంబాల్లో దర్పం ప్రదర్శించరయ్యా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో ఎప్పుడు దర్పం ప్రదర్శించలా. నీ కుటుంబంలో లాగా మైన్స్, గనులు, భూమి, నీళ్లు, పంచభూతాలని దోచుకోలా. నీ బావార్దులు, మీ అమ్మ తరపున బంధువులు, మీ నాయన తరపున బంధువులు, మీ తాత తరపున బంధువులు, వాళ్ళ ముత్తాత తరపున బంధువులు లాగా ఊర్ల మీద పడి ఎట్టబట్ట దోచుకోలా. ప్రభుత్వ భూములు దోచుకోలా, మైన్స్ దోచుకోలా, గనులు దోచుకోలా, సూట్ కేసులు ఎత్తుకొని పోలా. అంటే ఎత్తుకొని పోవాలంటావా నువ్వు? ఆయన తోడబుట్టిన వాళ్ళు కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడు కూడా ఒక పద్ధతి ప్రకారం నా బిడ్డలకు చెడ్డ పేరు రాకూడదు, నా అన్నకి చెడ్డ పేరు రాకూడదు, మంచి గురించి ఆలోచిస్తాడు. ఆయన పని చేసుకొని మా పని మేము చేసుకుంటున్నాం, మాకు పొలం ఉంది, మాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, జాగ్రత్తగా చూసుకొని నా బిడ్డలు చదివించుకోవాలని వాళ్ళు ఉన్నారు. అయితే దాని గురించి కూడా విమర్శలు. ఎంత నీచంగా మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి. సొంత తల్లి మీద కేసు పెట్టిన నువ్వు, సొంత చెల్లి మీద కేసు పెట్టి కోర్టుకి లాగిన నువ్వు, బాలకృష్ణ గారు ఏదో తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. తిరుపతిలోని పరిపాలనా భవనంలోని మీటింగ్ హాల్లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్ గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలని అన్నారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణ అవసరమని, టీటీడీకి అర్బన్ డెవలప్మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్ కు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. తిరుమలలో పాదచారులకు అనుకూలంగా ఫుట్పాత్లను మార్చడంతో పాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంట్ను రూపొందించి దాని ప్రకారం మౌలిక సదుపాయాలు రూపొందించే ఆలోచన ఉందన్నారు. ఇందుకు టౌన్ ప్లానింగ్ లో నిపుణులైన రిటైర్డ్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ను సలహాదారులుగా నియమించామన్నారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మికత వాతావరణం ఉండేలా ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టి వాటినే కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుమలలో పేరుకుపోయిన వ్యర్థాలను కూడా వచ్చే 2-3 నెలల్లో తొలగిస్తామని ఈవో తెలిపారు. తిరుమలలో మరింతగా ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా చూడటమే టీటీడీ అంతిమ లక్ష్యమని ఆయన తెలిపారు. ప్లాన్డ్గా చేయాల్సినవి చాలా ఉన్నాయి, లేకపోతే భవిష్యత్తులో చాలా దెబ్బతింటాం. ఎక్కడ చూసినా ఓవర్ క్రౌడింగ్గా కనిపిస్తుంది. కంఫర్టబుల్గా కూర్చోవడం, కంఫర్టబుల్గా ఉండడానికి అవకాశం ఉన్నా సరే అవి ఉన్నాయి. రెస్ట్ హౌస్లు కూడా పాతవైపోయినాయి, రీడెవలప్ చేయాలి. ఇవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూ ఉండాలి. ఒక వింగ్ ఉందంటే ఇంకా కంటిన్యూస్గా ఇంకా
సంవత్సరాల తరబడి ప్లాన్ ప్రకారం అలా వెళ్తూ ఉంటుంది. ఒక ప్లాన్ ఉందంటే విజన్ ప్లాన్ ఉందంటే అంటే వాళ్ళ ప్లాన్ ఇచ్చిన తర్వాత ఆ ప్లాన్ పట్టుకొని మనమే మనం సలహా తీసుకోవచ్చు, ప్లానింగ్ వింగ్తో సలహా తీసుకోవచ్చు. ఆ ప్రపోజల్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒకసారి అయిపోయిన తర్వాత మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, దానికి ఏం బారలేదు. కానీ ఇప్పుడు ఉన్న ఒక ఎక్స్పర్ట్స్ని తీసుకుని అది కూడా స్టడీ చేసి అది ఏ విధంగా చేయగలం, అయిపోయిన దాన్ని మరి ఏ విధంగా మార్చగలం అనేది ఒకసారి స్టడీ చేయాలి. వీలున్నంత వరకు తప్పకుండా చేస్తాం. భవిష్యత్తులో వచ్చేవన్నీ కూడా చూసుకుంటాం, కానీ వీలైనంత వరకు ఉన్న వాటిని కూడా ఏ విధంగా చేస్తాం అనేది డెఫినెట్గా అవి కూడా చేయాలనే ఉద్దేశం, అది స్టడీ చేయాలి. ఎక్స్పర్ట్ ఇప్పుడు 11 స్క్వేర్ మైల్స్ ఉంది, దాంట్లో 1.16 స్క్వేర్ మైల్స్ పంచాయతీ ఏరియా ఉంది. బియాండ్ దట్ అంతా మనకి బయటంతా కూడా ఫారెస్ట్. దాన్ని ఇది బయోస్పియర్ రిజర్వ్, శ్రీ వెంకటేశ్వర బయోస్పియర్ రిజర్వ్ చాలా ఇది ఉంది కాబట్టి దాన్ని మనం అది ప్రిజర్వ్ చేసుకోవాలి. ఇది ఎకో సెన్సిటివ్ జోన్ కూడా కాబట్టి జాగ్రత్తగా దాన్ని ఏ విధంగా ఫ్యూచర్లో రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. మన రిక్వైర్మెంట్ ఏంటి, ఈ ఎకలాజికల్ రిక్వైర్మెంట్ ఏంటి, ఏదైనా రెండు చూసుకుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుగ్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీల దోపిడీ విధానానికి, చేతగాని పాలనను వ్యతిరేకిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి పాలకులను గాడిలో పెట్టడానికని, తిరిగి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి చింతామోహన్ హెచ్చరించారు. 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంటూ మన్నవరం బెల్ ఫ్యాక్టరీ, దుర్గరాజపట్నం ఓడరేవు తదితర వాటిని పూర్తి చేయలేని సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీల దోపిడీ విధానానికి, చేతకాని పాలనను వ్యతిరేకిస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం చేసిన పోరాటాలు నేటి పాలకులను గాడిలో పెట్టడానికి, తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, సావిత్రమ్మ, శాంతి తదితరులు పాల్గొన్నారు. 100 కోట్లు కాదు, ఇంకా 100 కోట్ల పైనే దీనిపైన విశ్వాసం, పవిత్రత. అబ్బో, నేను చూశాను, నన్ను ఎంతోమంది అడిగారు. ఆ విచారణని నేను సంతోషంగా తీసుకోవటం లేదయా, కరెక్ట్ కాదది. పెద్ద సంస్థ, ఆ సంస్థ పైన విచారణలు నాకైతే ఇష్టం లేదు. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మా పార్టీ సంగతి తర్వాత. అసలు బాగూడదు వాళ్ళు జోలికి. వాళ్ళు చాలా గొప్ప హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ వాళ్ళు, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఆ మేనేజ్మెంట్ పైన స్టడీ చేస్తున్నారు, గొప్పగా చేస్తున్నారు. సుప్రభాతం 3 గంటల కంటే 3 గంటలకు ఎట్ట మొదలు పెడుతున్నారు, 7:30కి గరుడు సేవ అంటే 7:30కి ఎట్ట మొదలు పెడుతున్నారు. ఏంది ఆ మేనేజ్మెంటు? అంత పరిశుభ్రత, అంత గొప్పత, అంత ప్రాముఖ్యత ఈ విధంగా ఏ యూనివర్సిటీ కానీ ఎక్కడా కానీ ప్రపంచంలో లేదని వాళ్ళు గొప్పగా పొగడుతుంటే వీళ్ళు వచ్చేసి మాకు దర్శనాలు నేను మీకు తెలియని విషయాలు చెప్తా. పద్మావతి గెస్ట్ హౌస్లో దిగారంట ఆ మేధావులు, విచారణ మేధావులు. అయ్యా మా వాళ్ళకి 20 మందికి దర్శనాలు, ఈ 15 మందికి దర్శనాలు ఎందుకయ్యా? నువ్వు విచారణకు వచ్చిన వాళ్ళకి ఈ పనులు, అసలు విచారణ అనవసరం, ఆడైపోయింది ఆ సమస్య. దాని జోలికి పోకుండా మంచిది. మీరు లోపలికి వెళ్ళి టీటీడీ ఉద్యోగస్తులను పలకరించడంలా నేను సైగ్గా ఈ మధ్య వెళుతూ ఉన్నా. ఎవ్వరు ఇష్టంగా లేరు. ఇంకా ఒక విషయాన్ని గురించి కూడా మీకు చెప్పదలుచుకున్నాను. ఇది తప్పు జరిగింది. సకలారెడ్డి చాలా నిజాయితీపరుడు, మున్సిపల్ కమిషనర్గా ఉన్నాడు. ఆయన ఎస్టేట్ ఆఫీసర్గా వేశారు. ఎస్టేట్ ఆఫీసర్గా వేసి 48 అవర్స్లో రిలీవ్ చేశారు. ఎందుకు చేశారు అని అంటే ఆయన రెడ్డి కాబట్టి అన్నారంట. ఇటువంటివన్నీ ఆపాల్సిన అవసరం కూడా ఉంది చంద్రబాబు నాయుడు. నేను చెప్తున్నా, ఏవి ఒక కులం పైన అంత నీకు ద్వేషం ఎందుకు? ఆయన చాలా నిజాయితీపరుడు. వచ్చి జాయిన్ అయ్యి తెల్లారి కన్నీటితో వెళ్ళాడు ఆయన, నాకు తెలుసు. ఇటువంటి వద్దు. అది ఒక గొప్ప ధార్మిక సంస్థ. అక్కడున్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇవ్వమని కూడా నేను మీ తరఫున డిమాండ్ చేస్తున్నా. దాని గురించి రాబోతున్న తొందరలో. బడమలపేట మండలంలో బడా నాయకుల ఆదేశాలతో ధనదాహంతో పేదలను ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్, లైన్మ్యాన్ ఇబ్బందులు పెడుతున్నారని బాధితురాలు అమ్మనమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. బడమలపేట మండలం తడుకు రిజిస్ట్రేషన్ అయి ఉన్న తన సొంత స్థలంలో జీవనం కోసం వృద్ధురాలు అమ్మనమ్మ దుకాణం పెట్టుకుని కొన్ని సంవత్సరాలుగా జీవనం సాగిస్తూ గవర్నమెంట్కి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లిస్తూ కరెంటు కూడా నెల నెల బిల్లులు చెల్లిస్తూ ఉంది.
గతంలో లైన్ మ్యాన్ కొంత డబ్బులు తీసుకుని మీటర్ షిఫ్టింగ్ పెట్టారు. మీటర్కు షిఫ్టింగ్ ఛార్జెస్ కట్టాలని అప్పుడు చెప్పలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కనీసం 5 రోజుల గడువు మరియు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా లైన్ మ్యాన్ వచ్చి ఏఈ గారు చెప్పారని కరెంటు సప్లైని వైర్ను కట్ చేశారు. దుకాణంలో ఫ్రిడ్జ్లో పెట్టుకున్న వస్తువులు చెడిపోయాయని, కరెంటు లేకపోతే అవి చెడిపోతాయని చెప్పినా వినకుండా లైన్ మ్యాన్ దౌర్జన్యంగా కరెంటును సర్వీసును కట్ చేశారని అన్నారు. ఇకనైనా ఇలాంటివి మండలంలో పేదలపైన దౌర్జన్యాలు జరగకుండా ఏపీ ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చొరవ తీసుకుని అధికారులపైన తగు చర్యలు తీసుకుని తగు న్యాయం చేయాలని బాధితురాలు కోరారు. దగ్గరుండి పెరికి చేసిపోయినాడు. ఏం తీసి ఇచ్చారమ్మా? కరెంటు తీసి ఇచ్చేసినాడు. మీటర్ నాదేమన్నా కోర్టులో ఉన్నదంట, నాది కోర్టులో లేదు, ఏడా లేదు. నిన్న సిఐ గారు ఇది గారు చెప్పతాను, సిఐ గారు నిన్న పత్రం చూసి మీరు సర్వే కట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏం లేదు, మీరు పోయి అంగడి పెట్టుకోండి, పక్కన ఉండే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని నేను పంపిస్తాను మా మనసులో అన్నాడు. నేనే వద్దని చెప్పినాను. కానీ ఎక్స్చేంజ్ ఆఫీసర్కి పోయి చెప్పండి, వాళ్ళకి చెప్తారు నీ అంగడి ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళే పోవాల్సి వస్తుంది అనేసి నాతో చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చి నేను అంగడి పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు మీటర్ పెరికిచ్చినాడు. నా స్థలం కోర్టులో లేదు, కానీ కోర్టులో ఉండదని చెప్పేసి కరెంట్ వాళ్ళని పిలిచికిచ్చి వాడు చంద్రుడు మనోహరు 2 పేర్లు వాడియే కాబట్టి వాడి దగ్గరుండి పెరికిచ్చేసి పోయి ఉన్నాడు. తిరుమలలోని పాప వినాశనంలో గత 4 దశాబ్దాలుగా షాపులలో వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న తమపై డిఎఫ్ఓ అత్యుత్సాహంతో ఫారెస్ట్ అధికారులను పంపించి తమ షాపును కూల్చేశారని ప్రశ్నించిన పాపానికి తాము నివాసముంటున్న తిరుపతి ఓటేరు ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి హింసిస్తున్నారని షిక్కారిళ్ల నాయకులు రాధాకృష్ణ తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆరోపణలు చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు షిక్కారులు రమేష్, కందన్, బాలాజీ, ధర్మన్న, పుష్ప తదితరులతో కలిసి రాధాకృష్ణ మాట్లాడుతూ తాము లక్షల్లో లంచాలు ఇస్తున్నా అది చాలక మరో కొత్త వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని తమ షాపుల్ని కూలగొట్టి శాశ్వతంగా తరమడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రాష్ట్ర సీఎం, ఉప సీఎంలతో సహా అధికారులు షికారులకు న్యాయం చేయాలని వేడుకున్నారు. వీళ్ళంతా 60-70 సంవత్సరాలుగా అక్కడే ఉంటున్నారు. టీటీడీ వాళ్ళు ఇచ్చిన లైసెన్స్ వస్తూ బతుకుతూ ఉన్నాము. 2015వ సంవత్సరం ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇది 100 సంవత్సరాలు లీజ్ పీరియడ్ అయిపోయిందని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అప్పటి నుంచి వాళ్ళకే మీరు మీ షాపు బాడుగులు ఇవంతా కట్టుకొని మీరు అక్కడే జీవించండి, మీకేమి ఇబ్బంది లేదు. మేము టీటీడీలో మీరు ఎలాగైతే ఉన్నారో అక్కడ కూడా మీరు వాళ్ళతో కూడా అలాగే ఉంటారు అని మేము 2000, 3000, సంవత్సరానికి 5000, 6000 బాడుగులు కట్టుకుంటా ఉంటే 36,000 రూపాయలు చేశారు వాళ్ళు ఒక షాపుకు. ఆ 36,000 రూపాయలు కూడా వాళ్ళు చెల్లించుకుంటూ కట్టుకుంటూ ఉన్నాము. అప్పటి నుంచి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు, అది కమర్షియల్ ఏరియా, ఎవరైనా కానీ షాపు ముందర ఇంకో షాపు ఏదో కొద్దిగా ముందుకు వచ్చారని చెప్పి ఇవంతా సహజం కొండపైన వాటికంతా డబ్బులు వసూలు చేస్తూ లక్షల డబ్బులు తింటూ వాళ్ళకి అక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది, గోగరం డ్యామ్ పైన విజిలెన్స్ చెక్ పోస్ట్ ఉంటుంది. అవన్నీ దాటుకొని కార్లు రావాలి. అక్కడికి వస్తే ఆ కార్లు వాళ్ళు అక్కడ టోల్ గేట్ వసూలు చేస్తారు. కారుకు వచ్చి 50 రూపాయలు, పెద్ద మినీ బస్సులు అంతా మారి ఉంటే వాటికి 100 రూపాయలు. అట్లా 2015 నుంచి కోట్ల రూపాయలు తినేశారు వాళ్ళు అక్కడ బిల్లులు ఇవ్వకుండా, బిల్లులు లేకుండా. మొన్న కూడా మహానేసులో మోహన్ గారు వీళ్ళంతా చూపించారు. వాళ్ళని బిల్లులు కూడా అడిగినారు. 20-30 బండ్లు దాకా ఆపి ఎవరి దగ్గర బిల్లులు లేవు, ఈ బండ్లన్నీ చేస్తున్నారు. పాప వినాశనంలో షాపులు ఏవైనా పాత వైపు ఉంటే టాపులు వేసుకోవాలంటే 50-60 వేల రూపాయలు వాళ్ళకి చెల్లించాలి. అక్కడ ఒకటి రాజారెడ్డి అని ఉన్నాడు, వాళ్ళకు వాడు అంతా మెయింటైన్ చేసి వాడి డబ్బులంతా వసూలు చేసి వాళ్ళకి ఇస్తాడు. వాడిని పెట్టుకొని ఈ దందా నడిపిస్తూ ఉన్నారు. పాత్రికేయులకు, మా మీడియా మిత్రులకు దయచేసి నక్కల వాళ్ళు అక్కడ ఓటేరుకు వచ్చి ఒక్కసారి చూడండి సార్. అక్కడ పరిస్థితి రోజుకు వాళ్ళ పూట గడిచేది కూడా కష్టం సార్. వాళ్ళ ఇళ్ళల్లో కూడా ఒకసారి చూడండి సార్. బియ్యం కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ ఉంటాయేమో. వాళ్ళంతా వల్లకాడు చేసేసారు సార్, వల్లకాడు చేసేసారు పాపనాశంలో. ఒక్కసారి పాపనాశం కూడా అందులో ఒకసారి విజిట్ చేస్తే మేము అక్కడ ఉండే పరిస్థితులన్నీ చెప్తాం సార్. మీరే వాటి వాస్తవాలా కాదని మీరు తెలుసుకొని ఆ తరువాతనే తెలియజేయండి సార్.
జగన్మోహన్ రెడ్డి పెద్ద అబద్ధాల కోరని గత ప్రభుత్వ కాలంలో ప్రజలకు ఏమీ చేయలేకపోవడంతో ప్రజలు తిరస్కరించి ప్రతిపక్ష హోదా కూడా కట్టబెట్టలేదని, అయినా అతనిలో మార్పు రాలేదని, చంద్రబాబు నాయుడుపై అవాకులు చవాకులు పేలుతూ అబద్ధాలు వాగుతున్నారని, ఇకనైనా మార్పు తెచ్చుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకురాలు ఎమ్మరపల్లి మాజీ సర్పంచ్ మమత హితవు పలికారు. తిరుపతి నగరంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులపై లేనిపోని అబద్ధాలు చెబుతున్నాడని, ఇది మంచిది కాదన్నారు. చంద్రబాబు నాయుడు అతని సోదరుడు రామ్మూర్తి నాయుడులు కలిసి వారి తల్లిదండ్రుల అంత్యక్రియలు, ఇతర కార్యక్రమాలు సజావుగా చేశారని ప్రజలందరికీ తెలుసునని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేయటం తగదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు హరిబాబు, బాలయ్య, ఆనంద్, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఇంటిలో ఒక స్త్రీ అంటే, శ్రీమూర్తి అంటే ఈ విధంగా ఉండాలి అని మేమందరం మాట్లాడుకునేవాళ్ళం. అలాంటి వాళ్ళ గురించి ఈ విధమైన దుర్విమర్శలు చేయటం అనేది చాలా సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరేదో మాట్లాడారు, ఏదో మాటలు చెప్తున్నారు, ఆ మాటలు నిలబెట్టరు అని చంద్రబాబు నాయుడు గారి గురించి మొదటి సంతకం ఆయన చేసింది మెగా డిఎస్సి, అది మీకు తెలిసిన విషయమే. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు కానీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అదేవిధంగా దీపం కనెక్షన్లు సుమారుగా 42,40,000 మంది ఆడవాళ్ళు దీపం కోసం రిజిస్టర్ చేసుకున్నారు. అవునా కాదా? మీ మనసుకు తెలుసు. ప్రతిదీ పింఛను ప్రతి నెల మొదటి రోజు అందిస్తున్నారు. మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పింఛన్ లేదు వృద్ధులకి, అది చంద్రబాబు నాయుడు గారు అందిస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 రూపాయల పింఛన్ అందిస్తున్నారు. ఒక తండ్రిగా వాళ్ళందరికీ కూడా, ఒక కొడుకుగా అందరికీ భరోసా కల్పించారు. ఈ విధంగా జీతాలు కూడా ఉద్యోగస్తులకి, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులు జీతాలు పడలేదని బాధపడే వాళ్ళు, అదే ఉద్యోగస్తులు ఈరోజు సంతోషపడుతున్నారు. ఎందుకంటే లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం ఆయన చేతికి తీసుకున్నప్పటికీ సజావుగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. పెన్షన్లు కానీ, జీతాలు కానీ, ఏదైనా కానివ్వండి. అలాంటి వ్యక్తికి మీరంతా చేతులెత్తి మొక్కాలు. కానీ ఇలాంటి విమర్శలు చేయటం ఎంత మాత్రం తగదు. ఇలాంటి విమర్శలు చేస్తే మాత్రం మీ వైసీపీ పార్టీ ఖచ్చితంగా భూస్థాపితం అవుతుంది. ఆ విషయాలు మీరు తెలుసుకుంటే బాగుంటుంది. ఊరు నుంచి ఎప్పుడు బయటికి తీసుకెళ్లారా తల్లిదండ్రులని అడిగారు. ఇది కూడా వ్యక్తిగతమైన విమర్శ. ఊరు నుంచి బయటకు వచ్చేదానికి వాళ్ళకే ఇష్టం లేదని అర్జున్ నాయుడు గారు, అమ్మనమ్మ గారు ఎన్నోసార్లు మీడియాతో చెప్పారు. మా ఊర్లో మేము సంతోషంగా ఉన్నాము, కాయ కష్టం చేసి కష్టపడి మాకు ఈ విధంగా ఉండటం ఇష్టము. బయటికి వెళ్ళి ఇబ్బందులు అంటే ఇబ్బందులు అని కాదు, బయటికి వెళ్తే ఈ విధంగా మనకి కల్తీ లేని ఆహారం కానీ, అదేవిధంగా మంచి వాతావరణం కానీ ఉండదు కదా. కాబట్టి మాకు శక్తి ఉన్నప్పుడు, మా రెక్కల్లో శక్తి ఉన్నప్పుడు, ఉన్నంత వరకు మేము ఆ ఊర్లోనే బతుకుతాము, తర్వాత కొడుకు దగ్గరికి వెళ్తాము అన్నారు. అదేవిధంగా వృద్ధాప్యంలో ఆమె వచ్చారు, మా పక్కింట్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తరచూ వచ్చేవాళ్ళు, వాళ్ళ సతీమణి తరచూ వచ్చేవాళ్ళు, లోకేష్ బాబు గారు కూడా వచ్చేవాళ్ళు. ఒకటి మాత్రం ఫైనల్గా చెప్తున్నాము, మాకు చంద్రబాబు నాయుడు గారు అన్నగారు, అదేవిధంగా భువనేశ్వర్ అమ్మ గారు, వదిన గారు, చంద్రబాబు అన్నగారి గురించి కానీ, భువనేశ్వర్ వదినమ్మ గారి గురించి కానీ అవాకులు చవాకులు పెడితే మాత్రం మంచిది కాదు. మేము చూస్తూ ఊరుకోం. కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ 13 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలు సంయుక్తంగా జిల్లా కేంద్రాలలో నవంబర్ 26 దేశవ్యాప్త ధర్నా చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా నవంబర్ 26 తిరుపతి కలెక్టరేట్ వద్ద జరిగే కార్మిక కర్షక ఐక్య ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. మన రాష్ట్ర ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే వాలంటీర్లని 10,000 రూపాయల వేతనం ఇచ్చి వాళ్ళందరినీ తిరిగి కొనసాగిస్తాము అని చెప్పినటువంటి వీళ్ళు నిన్న మంత్రి గారు స్వయంగా శాసనమండలిలో మేము వాళ్ళని కొనసాగించడం లేదు, ఆ ఒప్పందం ఎప్పుడూ అయిపోయిందని చెప్పి కార్మిక వర్గానికి, ముఖ్యంగా వాలంటీర్లకి, సాధారణమైనటువంటి వాళ్ళకి, వాళ్ళు వైసీపీ వాళ్ళ ఏ రాజకీయ పార్టీ అన్నది కాదు, వాళ్ళు 5,000 రూపాయలకే వచ్చి పనిచేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోకుండా బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇవే కాదు, కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని, వేతనాలు పెంచుతామని, అంగన్వాడీల పోరాటానికి సంపూర్ణమైన మద్దతును మేము ఇచ్చాము, మేము అధికారంలోకి వస్తే వాళ్ళ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి 162 రోజులు పూర్తయినా ఈరోజు దాకా ఒక్కరోజు అంటే ఒక్కరోజు చర్చ చేయలేదు చంద్రబాబు నాయుడు గారు. అందుకనే కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా 26వ తారీఖున జరిగే ఉద్యమానికి పెద్ద ఎత్తున రావాలి. టీటీడీలో కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల ప్రజానీకం, ముఖ్యంగా కార్మిక వర్గం, రైతాంగం పెద్ద ఎత్తున
రావాలని చెప్పి సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ విత్ ఏషియన్ పెయింట్స్ నూతన బ్రాంచ్ ని ఓపెన్ చేయడం చాలా సంతోషకరంగా ఉందని సంస్థ అధిపతి సురేష్ రాయల్ పేర్కొన్నారు. బుధవారం కలర్ ఐడియాస్ విత్ ఏషియన్ పెయింట్స్ నూతన షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. బుధవారం ఏషియన్ పెయింట్స్ వారి కలర్ ఐడియాస్ విత్ నూతన షోరూం అట్టహాసంగా ప్రారంభమైంది. ఏషియన్ పెయింట్స్ సంస్థ ముఖ్య ఉద్యోగస్తులు కుటుంబ సభ్యుల నడుమ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజల అనంతరం షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ అధిపతి సురేష్ మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి పాదాల చెంత మా షోరూం ప్రారంభించడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. షోరూం దక్షిణ భారతదేశంలోనే మొదటిదని వినియోగదారులకు కొత్త అనుభూతినిస్తుందని అన్నారు. మేము గత 17 సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నామని మాపై నమ్మకం ఉంచిన కస్టమర్ దేవుళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏషియన్ పెయింట్స్ ఏజీఎం మోహన్ కుమార్, రీజనల్ మేనేజర్ చంద్రమౌళి, తిరుపతి ఏరియా మేనేజర్ హరినాథ్ రెడ్డిలు పాల్గొన్నారు. నమస్తే, నా పేరు వంశీ. మాది అమ్మవారి ఏజెన్సీ అని తిరుచానూరులో కలర్ ఐడియాస్ వర్షన్ 6 షోరూమ్. ఇది సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ షోరూమ్. సో ఈ షోరూంలో స్పెషాలిటీ ఏంటంటే, మనము నార్మల్గా షాప్స్కి వెళ్ళినప్పుడు ఈ టెక్స్చర్స్ కానివ్వండి, పెయింట్స్ కానివ్వండి, మనకు అంత ఐడియా రాదు. ఈ షోరూమ్కి వచ్చినప్పుడు క్లియర్గా చూసారంటే మీకు టచ్ చేయడానికి, ఫీల్ అవ్వడానికి ఎట్లా ఉంటుంది, ఏ టెక్స్చర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు కొత్తగా విఆర్ సర్వీసెస్, అలాగే మీకు బిల్డింగ్స్ తీసుకొచ్చారంటే దానికి పెయింట్ చేసేదానికి కలర్ కన్సల్టెంట్ సిసి అని ఉంటారు మా దగ్గర. సో అది కొంచెం పెయిడ్ సర్వీస్, బట్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే దాన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాల్సినట్టు రిజల్ట్ ఎంత అక్యురేట్గా వస్తుందో మీరే చూసుకోవచ్చు దాన్ని. ఇది ఇవాళ స్టార్ట్ చేసాము అండ్ ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాము. ఇలా కస్టమర్స్ అందరూ వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఈ స్టోర్ ఎలా ఉంది, దీనికి వాల్యూ ఎందుకు ఇంత హైగా ఉందో మీకు అర్థమవుతుంది. మా స్టోర్ పేరు వచ్చి అమ్మవారి ఏజెన్సీస్. ఇది పాస్ట్ 10 yearsగా అంటే 10 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాం తిరుచానూరులో. ఈ అమ్మవారి ఏజెన్సీస్ అనేది ఒక తక్కువ రేట్కి మంచి క్వాలిటీకి ఒక గుర్తయింది. ఈరోజు మేము మా స్టోర్ పేరు అమ్మవారి ఏజెన్సీస్. మాది పాస్ట్ 10 yearsగా అంటే గత 10 ఏళ్ళుగా మేము ఇక్కడ తిరుచానూరులో ఉన్నాము. అమ్మవారి ఏజెన్సీస్ అంటేనే క్వాలిటీ ప్రోడక్ట్స్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్, అందరికీ గుర్తు రావాల్సింది అది. ఇప్పుడు ఈ షోరూమ్ పెట్టామని చెప్పి ప్రైజెస్ ఏమీ ఎక్కువ అవదండి. ముందు ఎలా ఉందో అదే ప్రైజెస్కి మీకు తక్కువగానే ఎంత కాంపిటేటివ్ ప్రైస్లో దొరకాలో అంత కాంపిటేటివ్ ప్రైస్కి అందిస్తాము. ఈ రోజు ఈ షాప్ ఓపెనింగ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన వాళ్ళు మోహన్ గారు, అసోసియేటివ్ మేనేజర్ ఆఫ్ సౌత్ రీజన్, అలాగే చంద్రమౌళి గారు, ఇంకా హరినాథ్ రెడ్డి గారు గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ దెమ్ ఆల్. వాళ్ళందరూ వచ్చారు కాబట్టి వాళ్ళ సపోర్ట్తో మేము పాస్ట్ 10 yearsగా ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నాము. సో వాళ్ళు ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా బిజినెస్లో ఇలా గ్రో అవుతూ ఉంటూ వాళ్ళ ఏషియన్ పెయింట్స్ బిజినెస్ కూడా మా త్రూగా హెల్ప్ అవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తిరుపతికి విచ్చేసిన కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల శాఖ సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సేకి తిరుపతి తాజ్ హోటల్ వద్ద బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. స్వాగతం పలికిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్య యాదవ్, బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పాడివంట మురళి, బీజేపీ అలిపిరి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకుని తిరుమలకు వెళ్తారు. ఈ సందర్భంగా మంత్రిని ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు. आज मैं यहाँ पे आज मैं यहाँ पे दर्शन के लिए आई हूँ बिकॉज आप सबको पता है कि नाउ अभी जस्ट हमारा इलेक्शन भी ख़त्म हुआ है और पहले भी मैं तिरुपति आ चुकी हूँ और अभी भी मुझे आना था आफ्टर इलेक्शन, तो उसके लिए आज दर्शन के लिए आई हूँ. थैंक यू. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మైసూరు వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీసా తీర్థ స్వామీజీ గురువారం ఉదయం దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారికి దర్శనానికి విచ్చేసిన మైసూర్ వ్యాసరాజ మఠం పీఠాధిపతి విద్యాశ్రీసా తీర్థ స్వామీజీకి పెద్ద మర్యాదతో ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజులు, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏఈఓ దేవరాజులు, ఇన్స్పెక్టర్లు ప్రసాద్, సుభాస్కర్, ఆలయ అర్చకులు బాబుస్వామి ఆలయ మర్యాదలతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి మూలమూర్తిని దర్శనం చేసుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు అమ్మవారి శేష వస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆశీర్వచ మండపంలో అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి వస్త్రంతో సన్మానించారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన పాలక మండలి తీసుకున్న నిర్ణయాలు హర్షణీయం. ప్రత్యేకంగా స్థానికులకు దర్శన భాగ్యం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు టీటీడీ పాలక మండలికి ప్రత్యేక కృతజ్ఞతలు పేర్కొన్న బీసీ నాయకులు, రాష్ట్ర గాండ్ల సాధికార కమిటీ సభ్యులు జగన్నాథం. పడమలపేట మండలంలో బడా నాయకుల ఆదేశాలతో ధనదాహంతో పేదలను ఇబ్బంది పెడుతున్న ఏపీ ఎస్పీడీసీఎల్ అసిస్టెంట్ ఇంజనీర్ లైన్ మ్యాన్ అధికారులపైన తగు చర్యలు తీసుకుని బాధితులకు తగు న్యాయం చేయాలని డిమాండ్. తిరుమలను పక్కా ప్రణాళికతో కూడిన మోడల్ టౌన్ గా తీర్చిదిద్దడమే తమ లక్ష్యం పేర్కొన్న టీటీడీ ఈవో శ్యామలారావు. ఆంధ్రుల ఆత్మగౌరవం ఏమైంది చంద్రబాబు? పాలన ఇలానే ఉంటే కాంగ్రెస్ మౌనంగా ఉండదు హెచ్చరించిన మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.